లారీలో ఢీకొట్టి మృతి చెందిన కుటుంబాలకు వెంటనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదుకోవాలని బీజేపీ నాయకులు చల్లా నారాయణరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బీరాసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య నిన్న రాత్రి ఊట్లపల్లికి వెళ్లి వేస్తున్న క్రమంలో అక్రమంగా అడ్డగోలుగా జీరో లారీలతో అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించారు. పూసుకుపల్లె క్వారీ నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ. దీని బాధ్యత పూర్తిగా మన ప్రాంత శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలని, ఎన్నికల ముందు అక్రమంగా శాండ్ మాఫియా జరుగుతుందని, మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన శ్రీధర్ బాబు మీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అక్రమ రవాణాలకు అడ్డాగా మారిందని, ఈ మంతని కాళేశ్వరం, మహదేవ్పూర్, కాటారం ప్రాంతాల్లో జనాలను మభ్యపెట్టి ఆశ చూపి అధికారంలోకి వచ్చాక కనీసం వాళ్లను పట్టించుకున్న నాదుడే లేడని, సొంత నియోజకవర్గాన్ని మిత్రులు, బంధువులు కనుసన్నలతో అధికారులను బెదిరిస్తూ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నారని, ఈ రోజు యాక్సిడెంట్లో మరణించిన జైన మధునయ్య కుటుంబానికి టీఎస్ఎండీసీ తరపున, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహదేవ్పూర్ మాజీ ఎంపీటీసీ చాగర్ల రవీందర్, కుక్కు శ్రీనివాస్, ఐలయ్య యాదవ్, మనోజ్, జనగాం పోసం, రాకేష్, జోగేష్ పాల్గొన్నారు. బీరసాగర్ గ్రామానికి సంబంధించిన జైన మదనయ్య గారు మరి ఉట్లపల్లికి పోయేస్తున్న సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది. ఓవర్లోడ్లతోటి పోతా ఉన్నది. ఆ లారీ వచ్చి గుద్ది ఆ మదనయ్య గారి ప్రాణం తీయడం జరిగింది. మరి దీనికి అందరికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు, మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు, గెలవక ముందు ఏం చెప్పిండ్రు, మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు నా గత ప్రభుత్వం శాండ్ మాఫియా చేస్తూ ఉన్నది, దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈనాడు దానికి రెట్టింపుగా, గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తూ ఉన్నాయి. ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజ్ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు 500 లారీలల్లా దాదాపుగా 200 లారీలు జీరో అవుతా ఉన్నది. వాళ్ళ అనుయాయులు, వాళ్ళ అనుచరులు ఈ దందా నడిపిస్తూ ఉన్నారు. మరి 100 మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మొన్ననే విలాసాగర్లో 2 చనిపోవడం జరిగింది. ఈనాడు ఈ బీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు, చాలా పేద కుటుంబము, మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనంతటి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా టీఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి 2 బకెట్లు వేసుకొని 4,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మరి ఓవర్లోడ్ వేసి పంపుతూ ఉంటే యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దానికి కానీ ఇక్కడున్న పిఓ గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక లారీకి 2,000 అంటే ఒక బకెట్కు 2,000 రూపాయలు అంటే 4 బకెట్లు అంటే దాదాపుగా 2 బకెట్లు అంటే 4,000 రూపాయలు. అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం నుంచి ఒక 500 లారీలు పోతా ఉన్నాయి. 500 × 4,000 అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతూ ఉన్నది, ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ మీకు అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక, బీరసాగర్ గ్రామస్తుడు కనుక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు కనుక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్ళపై చర్య తీసుకొని మరి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను, అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు, ఈ ప్రాంతం లోపల 6 గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇసుక మాఫియాను కట్టడి చేస్తా అన్నారు. అదేవిధంగా రైస్ను కూడా, పీడిఎస్ రైస్ను కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ 2 పీడిఎస్ రైస్ కానీ ఇసుక కానీ ఎదచ్చేగా జరుగుతూ ఉన్నది. మరి దాదాపుగా రోజు 500 లారీలు పోతే 200 లారీలు వితౌట్ బిల్ జీరో పోతా ఉన్నది. ఓవర్లోడ్ తోటి పోని లారీ లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంత్రి గారు ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది కనుక ఖచ్చితంగా చర్య తీసుకొని మరి టీఎస్ఎండిసి వారి పైన క్రిమినల్ కేసు పెట్టించి ఈ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.